నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిగదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిగదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిగదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. మీరు చూస్తున్న ఈ వ్యక్తి తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఆయన ఎమ్మెల్యేగా నియామకమైనప్పటి నుంచి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా పలు వివాదాల్లో చిక్కుకున్నారు, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇటీవల కొంతమంది అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు అందరూ రోడ్డునెక్కి ఏకంగా ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అసభ్యకర పరజాలంతో మాట్లాడుతున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మాటలకి అద్దు అదుపు లేకుండా పోతుంది. మహిళలంటే గౌరవం కూడా లేదంటూ బయటికెక్కి రోడ్డుకెక్కి మరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనని తీసివేయాలి, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, అధిష్టానాన్ని కూడా వారంతా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తాజాగా అట్టి విషయం పైన కొలికపూడి శ్రీనివాస్ సోమవారం నుంచి కూడా దీక్షకు దిగారు. తనపైన విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు ఆయన. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే రైతులని కుక్కలతో పోల్చాడు. సో గతంలో ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు రాక మునుపే నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాలువల్లో పూడిక తీశాను, రైతులను ఆదుకున్నాను, చాలా వరకు నా నిధులు మొత్తం కూడా రైతుల కోసం ఖర్చు చేశాను. కానీ ఈరోజు ఇంత జరుగుతున్నా ఎవరైనా ఒక్కరైనా రైతులు నా దగ్గరికి వచ్చారా? కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొంతమందికి ఉండదు అనే పదాన్ని, ఆ వ్యాఖ్యల్ని, ఈ మాటలైనా మాట్లాడారు. దీంతో మరోసారి ఆయన వివాదాలు చిక్కున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల కారణంగా కొలికపూడి పైన పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పలు అంశాలపైన ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా వివాదాలుగా మారాయి. కొన్ని రోజుల నుంచి తాజాగా మహిళల విషయంలో కావచ్చు, నిన్న మాట్లాడినటువంటి మాటల్లో కావచ్చు, మరోసారి ఆందోళన రేకెత్తించే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆయన మాట్లాడిన మాటలపైన టీడీపీ అధిష్టానం కానివ్వండి, గతంలో మహిళలకు సంబంధించిన వివాదంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అధిష్టానం రియాక్ట్ అయిందా? అధిష్టానం నుంచి ఎటువంటి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎవరైనా రైతులు ఆయన గురించి రియాక్ట్ అయ్యారా? ఒకసారి మీ దగ్గర నుంచి ఎవరైనా తీసుకునే ముందు మరోసారి ఆడియో విందాం. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిగదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిగదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. రాజేష్, ఎట్టి వ్యాఖ్యల పైన ఇప్పటి వరకు అధిష్టానం నుంచి కానివ్వండి, రైతుల నుంచి కానివ్వండి, ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి? ప్రస్తుతానికి రైతులు ఎవరు మాట్లాడలేదు. నిన్న మహిళలు మాత్రం కొంతమంది ఆందోళన చేశారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ మొన్న సాయంత్రం అక్కడ స్థానిక నేతలతో సమావేశం పెట్టుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో అంటే ఎమ్మెల్యేగా కాకముందు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంగా ఇక్కడ స్థానిక రైతుల నుండి కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యలకు సంబంధించి డ్రైనేజీలు పూడికలు అదేవిధంగా కాలువల తవ్వకాలు అన్ని కూడా సొంత ఖర్చులతో తీయించాను. కానీ అలాంటి రైతులకి విశ్వాసం లేకుండా పోయింది, కుక్కలకి విశ్వాసం ఉంటుంది కానీ వీళ్ళకి ఉండట్లేదంటూ రైతులను ఉద్దేశించి చేసిన ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నేతల నుంచే ఆయన వ్యతిరేకతను కూడబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొలికిపూడి మీద ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే 4 మండలాల పార్టీ నేతలతో సమావేశమయ్యి ఏం జరుగుతుందనే వివరాలు మొత్తం తీసుకున్నారు. త్వరలో దీనిపైన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే చిట్యాల సర్పంచి అతని భార్య కొలికిపూడి శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని సస్పెండ్ చేయాల్సినట్టు వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కుతున్న నేపథ్యం చూసాం. కాబట్టి 4 మండలాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు రైతులు మాత్రం కొంతమంది అయితే దీని మీద మాట్లాడారు. వైసీపీ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ స్థానిక నేత స్వామిదాస్ నలగట్ల స్వామిదాస్ కూడా దీనిపైన మాట్లాడారు. రైతుల్ని కుక్కలతో పోల్చడం ఏంటో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మండిపడుతున్నారు. అయితే సొంత పార్టీలోనే ఆయనకి వ్యతిరేకత రావడంతో టీడీపీ అధిష్టానం ఏం చేస్తుంది, ఈ వ్యాఖ్యలను కూడా ఆల్రెడీ టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో కొలికిపూడి దూకుడికి కళ్ళు వేయాలని చాలా మంది చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు కొలికిపూడి మాత్రం తాను తప్పు చేయలేదు, తనని కావాలని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది వర్గంగా తయారై టీడీపీలోనే పార్టీకి నష్టం చేకూర్చేలాగా మహిళల వైపు ఆరోపణలు చేయడం, మరోవైపు ఆయన కూడా రైతుల పైన పెద్ద ఎత్తున వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం, 2 విషయాలు కూడా చాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే విషయాలు అయితే కాదు. అయితే సంబంధిత జిల్లా మంత్రిగా ఉన్నవారు కానివ్వండి, అధిష్టానం నుంచి ఎవరైనా కూడా కనీసం ఆయన మందలించే ప్రయత్నమో లేదంటే ఆయన రకంగా మాట్లాడదని వాదించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదా? అంటే అధిష్టానం ఆయన విషయంలో ఏం పర్లేదని లైట్ తీసుకుంటుందా? లేదు, పల్లా శ్రీనివాసరావు ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడి మీ సైలెంట్ గా ఉండమని ఆల్రెడీ హెచ్చరికలు పంపించారు. మరోవైపు నిన్న వర్లరామయ్య కృష్ణా జిల్లా సంబంధించిన వర్లరామయ్య కూడా దూకుడును తగ్గించమంటూ ఆయన ఫోన్ లో మాట్లాడారు. నేతలతో కూడా కృష్ణా జిల్లా సంబంధించి మంత్రి పార్థసారథి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రి పార్థసారథి కూడా కొలికిపూడికి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది, ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు. అయితే కొలికిపూడి శ్రీనివాస్ మొన్న సాయంత్రం ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆయన కొంత మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. మొన్న ఒక ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం నుండి ఫోన్ రావడంతో ఆయన మెరుగు తగ్గారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ తిరుమలలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, పార్టీ ఏ విధంగా ఆయన మీద నిర్ణయం తీసుకుంటుందా, ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏ నియోజకవర్గంలోని వ్యతిరేకత సొంత పార్టీ నుండే కొలికిపూడి తిరువూరు నియోజకవర్గం ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు అధిష్టానం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఎందుకంటే అక్కడ మూకమ్మడి రాజీనామాలు సిద్ధమవుతున్నారు. కొలికిపూడి శ్రీనివాస్ ని సస్పెండ్ చేయబోతే పార్టీకి రాజీనామా చేస్తామంటూ వాళ్ళంతా హెచ్చరిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఆయన ఎమ్మెల్యేగా నియామకమైనప్పటి నుంచి, ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా సుమారుగా పలు వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తాజాగా 2 రోజుల క్రితం మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన ప్రవర్తన, ఆయన యొక్క పరజాలం, ఆయన యొక్క మాట అంతా కూడా బాలేదు, తమను ఇబ్బంది గురి చేసే రకంగా తమను ఇబ్బందులు పెడుతున్నాడంటూ కూడా ఆయనపై ఫిర్యాదు చేసిన అధిష్టానం కూడా ఈ దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో దీనిపైన విచారణ జరిపించాలంటూ కొలికపూడి ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో ఒక సమావేశంలో మాట్లాడుతున్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే, ఫలితాలు రాకమునిపే నేను రైతుల కోసమని కాలువలో పూడిక తీయించాను, చాలా వరకు నా వ్యక్తిగత డబ్బులనే ఖర్చు చేసి వాళ్ళందరికీ సేవ చేశాను, కానీ వారి వరకు కూడా ఈరోజు ఇక్కడ రావడం లేదు. అంటే కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొందరికి ఉండదంటూ ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపైన పెను దుమారం రేపింది. ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నాయి. రైతు నిరంగా సంబోధించడం పైన, కొలికపూడి పైన పలు రకాలుగా విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు ఇటు విషయాల్ని, అగ్రెసివ్నెస్ని, దూకుడును తగ్గించుకోవాలన్నట్టుగా ఆయనకి అటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నుంచి, తర్వాత నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించినటువంటి సమీప టీడీపీ నాయకుడైనటువంటి వర్ల రామ నుంచి కూడా ఆయనకి కొన్ని హెచ్చరికలు, ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. కానీ కొలికపూడి మాత్రం ఆయన యొక్క దూకుడు మాత్రం ఏ స్థాయిలో కూడా తగ్గించడం కనిపించడం లేదు. గతంలో మహిళలు, ఈరోజు రైతులు. సో ఈ రకంగా విమర్శలు, ఆరోపణలపైన అధిష్టానం ఆయనపై ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మరి పూడికదించా. నేను ఒక విషయం చెప్తా, ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడికదించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు.
కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. న్యాయం చేయాలి. మమ్మల్ని రక్షించాలి. న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు కొలుకుపూడి రక్షించండి. ఆడవాళ్ళని రక్షించాల్సిందిగా కొలుకుపూడి నుంచి అసలు ఆడవాళ్ళకి పెద్ద ఇబ్బందిగా ఉంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.